నమస్కారం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ ఆ సింగర్ మరణానికి నేను న్యాయం చేయలేకపోతే 2026 ఎన్నికల్లో నన్ను ఓడించండి అని పబ్లిక్ గా సవాల్ విసరడం ఎప్పుడైనా చూసారా? అది కూడా ఎలక్షన్ కి సరిగ్గా కొన్ని రోజుల ముందే. కానీ ఇది అస్సాం రాష్ట్రంలో జరిగింది. అస్సాం ఎన్నికలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా హిందూ ముస్లిం రాజకీయాలు లేదా బంగ్లాదేశ్ చొరబాటుదారులు. ఇది ఇక్కడనే రాజకీయం జరుగుతుంది. ఈసారి 2026 అస్సాం ఎన్నికల వెనక ఎవరికీ తెలియని ఒక సైకలాజికల్ వార్ జరిగింది. ఒకవైపు అస్సాం కల్చరల్ ఐకాన్ అయినటువంటి సింగర్ జుబిన్ గార్గ్ అనుమానాస్పద మరణం, మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి పాకిస్తాన్ ఏజెంట్ అంటూ పుట్టుకొచ్చిన ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఇంకోవైపు ఏకంగా 86.5% ఓటింగ్ తో సునామీ సృష్టించిన మహిళా ఓటర్లు. అసలు అస్సాంలో ఏం జరుగుతోంది? ఒకవేళ మే 4న వచ్చే రిజల్ట్ లో అస్సాంలో అటు ఇటు అయితే 2029లో మన దేశ రాజకీయ ముఖ చిత్రం ఎందుకు మారిపోతుంది? ఇలాంటి విషయాలను ప్రతి విషయాన్ని పక్కా డేటాతో పక్కా వాస్తవాలతో మీ ముందు చెప్పబోతున్నాను. ఏప్రిల్ 9, 2026 అస్సాం రాష్ట్రం మొత్తం ఒక సైలెంట్ సునామీని చూసింది. ఉదయం 7 గంటల నుంచే జనం క్యూ లైన్ లో బారులు తీరారు. సాయంత్రానికి పోలింగ్ శాతం చూస్తే దేశంలోని రాజకీయ విశ్లేషకులందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే రికార్డు స్థాయిలో 85.96% పోలింగ్ నమోదైంది అస్సాం రాష్ట్రంలో. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఆశ్చర్యగొల్పాల్సిన విషయం ఏంటంటే పురుషుల పోలింగ్ శాతం 85.3 అయితే మహిళల పోలింగ్ శాతం మాత్రం ఏకంగా 86.5గా నమోదైంది. అంటే పురుషుల కంటే మహిళల ఎక్కువగా, అంటే దాదాపుగా 1,40,000 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించారు. అసలు ఎందుకు ఇంత కసి? ఒక పక్క సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీఏ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే గౌరవ్ గొగోయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాలని ఆరాటపడుతుంది అస్సాం రాష్ట్రంలో. కానీ వీటన్నిటిని మించి ఈ ఎన్నికల ఫలితాలను ఏ పార్టీ నాయకుడు డిసైడ్ చేయలేదు. ఒకే ఒక్క పేపర్ డిసైడ్ చేసింది. అదేంటో తెలుసా? డీలిమిటేషన్. అస్సాం ఎన్నికల ఫలితాలను రాజకీయ పార్టీలు గ్రౌండ్ లో కాదు, మ్యాప్ లో ముందే డిసైడ్ చేశాయని మీకు తెలుసా? అదే డీలిమిటేషన్. 126 సీట్లు ఉన్న అస్సాంలో కొత్తగా ఒక్క సీటు కూడా పెంచలేదు. కానీ ఆ నియోజకవర్గాల సరిహద్దులను అమాంతంగా మార్చేశారు. దీని వెనుక ఉన్న అసలైన వ్యూహం ఏంటో మీకు అర్థం కావాలి. ఇది అర్థమైతే భవిష్యత్తు రాజకీయాలు మీకు అర్థమవుతాయి. అస్సాంలో సుమారు 30% మంది ముస్లింల జనాభా ఉంది. గతంలో బెంగాలీ ముస్లింల ఆధిపత్యం సుమారు 31 నుంచి 35 స్థానాల్లో గెలుపోటములను శాసించేవి. కానీ ఈ సరిహద్దుల మార్పుతో ఏమైందో తెలుసా? వాళ్ళ జనాభాను ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా ముక్కలు ముక్కలుగా వేరే నియోజకవర్గాల్లో చెల్లాచెదురు చేసేశారు డీలిమిటేషన్ పేరుతో. దీనివల్ల ముస్లింల ఆధిపత్యం ఉన్నటువంటి సీట్ల సంఖ్య 22 నుండి 23కు పడిపోయింది. అంటే దాదాపుగా పడిపోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఎన్నికల ముందే పడిన కోలుకోలేని సైకలాజికల్ దెబ్బ ఇది. ఏ సర్వే చూసినా బీజేపీకి ఎడ్జ్ ఉందని చెప్పడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు గ్రౌండ్ లో చేసిన ఈ పక్కా భౌగోళిక వ్యూహమే కారణం. కత్తితో కాదు, కలంతో కాదు, కేవలం మ్యాప్తో యుద్ధం గెలవడం అంటే నాకు తెలిసి చరిత్రలో ఇదేనేమో రాజకీయ యుద్ధం. అంటే సరిహద్దులు మార్చడం వల్ల అక్కడ ప్రభుత్వం ఏం మారబోతుంది. సీట్లు పెంచలేదు, కానీ ఉన్న సీట్ల సరిహద్దులు మార్చడంతో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో ప్రతిపక్షాలకు గట్టి దెబ్బ కొట్టినట్టయింది. ఇప్పుడు నేను మీకు అస్సాం ఎలక్షన్ లో వాడిన ఒక భయంకరమైన డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి, అలాగే లక్షలాది మంది ఓటర్ల కన్నీటి గాథ గురించి చెప్పబోతున్నాను. అది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. కానీ అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మిత్రులారా. ఎలక్షన్స్ అంటే కేవలం జెండాలు, ర్యాలీలు కాదు.
ఇలాంటి తెర వెనక జరిగే నికార్సైన నిజమైన గ్రౌండ్ రియాలిటీని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి మేమెంతో రీసెర్చ్ చేస్తున్నాం. ప్రతి అంశం పట్ల మేము డెడికేటెడ్ గా కష్టపడుతున్నాం. కాబట్టి మా ఈ నిజాయితీ మీకు నచ్చితే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. చేశారా? థ్యాంక్ యూ. ఇక ఆ అదృశ్య యుద్ధం ఏంటో చూద్దాం. మన దేశంలో ఎన్నికలు అంటే ర్యాలీలు, మైకులు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఇది 2026. అందుకనే 2026 అస్సాం ఎన్నికల్లో జరిగినంత టెక్నాలజికల్ బెస్ట్ సైకలాజికల్ వార్గా బహుశా ఎక్కడా జరగలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్స్ వాడుకొని జనాల ఎమోషన్స్ తో ఆడుకున్నారు రాజకీయ నాయకులు. ఒక రిపోర్టు ప్రకారం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి గౌరవ్ గొగోయ్ని ఏకంగా పాకిస్తాన్ ఏజెంట్ అంటూ చిత్రీకరిస్తూ 31 కన్ఫర్మ్ అయిన ఏఐ డీఫేక్ వీడియోలను నెట్టింట్లో వదిలారు. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ అధికార ఖాతాల నుంచి వచ్చినాయి. ముస్లింలను టార్గెట్ చేస్తూ 158 ఏఐ పోస్టులను వదిలారు. వాటికి ఏకంగా 1.38 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పోరు అక్కడితో ఆగలేదు. ఇది పర్సనల్ అటాక్ గా మారింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఏకంగా సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రీనికి భుయాన్ శర్మ ఇండియా, యుఏఐ, ఈజిప్ట్ కు చెందిన 3 పాస్పోర్ట్లు ఉన్నాయని, ఆమెకి దుబాయ్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇది తట్టుకోలేని సీఎం వర్గం పవన్ ఖేరా పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ మీద ఏఐ ఆరోపణలు చేసి రాజకీయం ఏ స్థాయికి చేరిందో చూడండి. ఓటర్లను ఎలా మ్యానిపులేట్ చేయాలో ఎట్లా ఆలోచిస్తున్నాయో చూడండి రాజకీయ పార్టీలు, కింగ్ మేకర్లు, మహిళలు, టీ కార్మికులు. గతంలో పురుషుల కంటే తక్కువ ఓట్లు వేసిన మహిళలు ఈసారి 86.5 ఓటింగ్ తో ఎందుకు రికార్డు సృష్టించారు? దీని వెనుక ముఖ్యమంత్రి వేసిన మాస్టర్ ప్లాన్ వరుణోదయ్ స్కీమ్ అస్సాం ప్రభుత్వం పెట్టింది. 40 లక్షల మంది పేద మహిళల అకౌంట్ లో ప్రతి నెల 1250 రూపాయల డబ్బులను జమ చేస్తూ మళ్ళీ గెలిస్తే ఆ అమౌంట్ ను ఏకంగా 3000 చేస్తామని వాగ్దానాలు చేశారు హిమంత బిశ్వ శర్మ. ఇది చాలదన్నట్టుగా మరో 30 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించే పథకాన్ని కూడా ప్రకటించారు. ఇక మరో ప్రధాన వర్గం టీ తోటల కార్మికులు. సుమారు 40 స్థానాల్లో గెలుపు ఓటములను శాసించే ఈ టీ తోటల కార్మికులు రోజుకు 500 కూలి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎప్పటి నుండి. అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేము వస్తే 450 ఇస్తామని చెప్పారు. కానీ అధికార బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి వాళ్ళ కూలిని 250 నుంచి 280కి పెంచేసి వాళ్ళకు భూమి పట్టాలు ఇస్తున్నది. ఎస్టీ హోదా కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళంతా పూర్తిగా ఎన్డీఏ వైపుకు షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడతాం. ఒకసారి మళ్ళీ కల్చరల్ పాలిటిక్స్ కి వద్దాం. అస్సాం అంటేనే అస్తిత్వ పోరాటం, అంటే తెలంగాణ లాగానే. సీఎం గారు హిమంత బిశ్వ శర్మ జాతి మాటి బేటీ అన్నారు. అంటే కమ్యూనిటీ, భూమి, ఇల్లు అనే నినాదంతో అస్సామీయుల సెంటిమెంట్ ను తట్టిలేపుతున్నారు. సెప్టెంబర్ 2025లో అనుమానాస్పదంగా సింగపూర్ లో మరణించిన తమ కల్చరల్ ఐకాన్ అయినటువంటి జుబిన్ గార్గ్ కు న్యాయం జరగకపోతే మమ్మల్ని ఓడించండి అని సీఎం అనడం యువతలో ఒక ఎమోషనల్ వేవ్ ని క్రియేట్ చేశారు. కానీ అదే సమయంలో గోల్బర్గా లాంటి దిగువ అస్సాం ప్రాంతాల్లో ఒక విషాదం ఉంది. అక్రమ చొరబాటుదారుల పేరుతో ప్రభుత్వం చేపట్టిన తొలగింపు చర్యల వల్ల వేలాది ముస్లిం కుటుంబాలు ఇల్లు కోల్పోయి టెంట్లు వేసుకొని బతుకుతున్నారు. దశాబ్దాల తరబడి ఉన్న ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నప్పటికీ తమను బంగ్లాదేశీయులుగా ముద్ర వేయడం పట్ల వారు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటో తెలుసా? మేము బంగ్లాదేశీయులమే అయితే మా ఓట్లు వాళ్ళకి ఎందుకు? ఇది క్షేత్రస్థాయిలో ఉన్న పచ్చి వాస్తవం. అయినా సరే ప్రజాస్వామ్యంపై నమ్మకంతో వారు క్యూ లైన్ లో నిలబడి ఓట్లు వేశారు. మీ అందరి మధ్యలో ఉన్న అసలైన ప్రశ్న రియాలిటీలో గెలుపవరిది అని. అయితే సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి?
పీపుల్స్ ఫస్ట్ సంస్థ చేసిన ట్రాకర్ పోల్ 2 పక్కా డేటా ఏం చెప్తుందంటే మొత్తం 126 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 64 స్థానాలు రావాలి అంటే, కానీ అధికార ఎన్డీఏ కూటమి అప్రధేతంగా ఏకంగా 90 స్థానాల మార్కు టచ్ చేయబోతుందని చెప్తారు. ఇందులో కేవలం బీజేపీని సొంతంగా 69 నుంచి 73 స్థానాలు గెలవబోతున్నట్టుగా చెప్తున్నాయి సర్వేలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కేవలం 22 నుంచి 26 స్థానాలు మాత్రమే రాబోతున్నాయని డేటా తేల్చి చెప్తుంది. ఇక్కడ ఒక లాజిక్ లేని మ్యాజిక్ ఉంది, జాగ్రత్తగా వినండి. బీజేపీకి 39 ఓట్లు వస్తుంటాయి, అంటే 39% ఓట్లు మాత్రం వస్తుంటాయి. కాంగ్రెస్ కి 37% ఓట్లు వస్తున్నాయి మొత్తం టోటల్ గా. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ జస్ట్ 2% మాత్రమే. కానీ సీట్లు మాత్రం ఒకరికి 90 వస్తే మరొకరికి 25 వస్తున్నాయి. ఎందుకలా మరి? దీనికి కారణం కాంగ్రెస్ కు పడే మైనారిటీ ఓట్లు కొన్ని స్థానాల్లో 80 నుండి 90% ఏకపక్షంగా పడుతున్నాయి కాంగ్రెస్ కి. కానీ ఈ డీలిమిటేషన్ వల్ల ఆ స్థానాల మధ్య తక్కువగా ఉంది. మిగతా రాష్ట్రం అంతా ఎన్డీఏ కేవలం 40 నుండి 45% ఓట్లతోనే సునాయాసంగా సీట్లను క్లీన్ స్వీప్ చేస్తుంది. కానీ శాతానికి వచ్చేసరికి ఇక్కడ లెక్కలు మొత్తం మారిపోతున్నాయి. సో వాస్తవాల ఆధారంగా చూస్తే మే 4 హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో ఎన్డీఏ ముచ్చటగా 3వ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ నా మాట మార్క్ చేసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. నేను చెప్పే ఇప్పుడు మాట ఫ్యూచర్ లో మీకు గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఈ రిజల్ట్ కేవలం అస్సాంకే పరిమితం కాదు. ఈ డీలిమిటేషన్ అనే వ్యూహం ఎలా సక్సెస్ అయ్యిందో చూసి దేశవ్యాప్తంగా 2029 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఈ మోడల్ ను అప్లై చేసే అవకాశం పుష్కలంగా కనబడుతోంది. ఈ ఎన్నికల ఎమోషన్స్, డీఫేక్స్, పక్కా డెమోగ్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిస్తే పాలిటిక్స్ ఎలా మారుతాయో దేశానికి ఒక పెద్ద పాఠం నేర్పించింది అస్సాం ఎలక్షన్స్. మే 4 దాకా ఈ ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియోలో ఇందులో నేను చెప్పిన వాస్తవాలు మీ కళ్ళు తెరిపించేలా కనిపిస్తే దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఫేక్ న్యూస్ పోయే స్పీడ్లో వాస్తవాలు కూడా జనాల్లోకి వెళ్ళాలి. మళ్ళీ మరో నికార్సైన ఎలక్షన్ అనాలిసిస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టీసీ న్యూస్ మీడియా. ఇక సెలవు. జై హింద్.